హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను వచ్చేసి వీడియో అయితే తీస్తున్నా. ఇవన్నీ మా గృహప్రవేశానికి వచ్చిన గిఫ్ట్స్. చాలా వచ్చాయి కానీ నేను అవన్నీ అయితే ఇప్పలేదు, చూడలేదు. పిల్లలకి హెల్త్ బాగాలేదని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తున్నాం కాబట్టి ఈరోజు నేను ఇవి మా మేడం వాళ్ళు ఇచ్చారనమాట. అసలు ఏమి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను ఇది ఓపెన్ చేస్తున్నా. మా పిల్లలు ముందే ఇప్పి చూసేసారు, నేనైతే ఇప్పుడే ఓపెన్ చేయడం. వచ్చి మిక్సీ. మిక్సీ అయితే ఇచ్చారు. ఇది మిక్సీ. అమ్మా అది వాటర్. మిక్సీ వచ్చింది, జార్లు వచ్చాయి అన్నమాట. దీంతో పాటు ఒకటి ఉంది, చూపిస్తాను బాక్స్ ఓపెన్ చేసి. ఇది వచ్చేసి గిన్నెల సెట్ అనుకుంటానండి. ఓపెన్ చేసి చూద్దాం ఏముందని అనుకుంటున్నా. గిఫ్ట్స్ అయితే చాలా వచ్చాయండి. అసలు ఏమేమి గిఫ్ట్లు వచ్చాయి అనేది అయితే నాకు అంత క్లారిటీ అయితే లేదు, నేను కూడా లేదు. అప్పుడే హడావిడి చాలా ఎక్కువ అయిపోతున్నాయి. అసలు అప్పుడే మా రిలేటివ్స్ అందరు వెళ్ళిపోతున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. అసలు ఎవరెవరు ఏమేమి ఇచ్చారనేది కూడా నాకు అంతగా చూసుకోలేదు. చాలానే వచ్చాయి గిఫ్ట్లు, కాకపోతే ఎక్కువ శాతం బట్టలు అవి ఎట్లా వచ్చాయి. మా ఫ్రెండ్స్ వాళ్ళైతే కొంచెం గిఫ్ట్లు ఇచ్చారు, అవి అయితే నాకు గుర్తున్నాయి ఎవరెవరు ఏమేమి ఇచ్చారు అనేది. మిగతావి నేను అంత చూసుకోలేదు. కానీ అన్నిటికన్నా నాకు ఎక్కువగా నచ్చిందంటే ఇవే. ఎందుకు అని అంటే నాకు ఏవైతే అవసరం ఉన్నాయో అవే ఇప్పించారు మా మేడం వాళ్ళు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు అయితే చాలామంది ఇలా చెప్పారు, గిన్నెలు నల్లగా ఉన్నాయి, వెనక బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, కిచెన్ అలా ఉంది అని చెప్తే సరే నేను మార్చుకుంటానండి అని చెప్పాను. ఈలోపు నేను తీసుకుందాం అనుకున్నాను గిన్నెలు, కానీ ఈలోపే సార్ వాళ్ళు ఇప్పించారు. అందుకనేసే నేను మేడంకి సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వీడియో ద్వారా. ఇంకా ఫంక్షన్ విషయానికి వస్తే అయితే చాలా బాగా జరిగిందండి. అసలు ఫంక్షను నేను అనుకున్న దానికన్నా ఎక్కువ మందే వచ్చారు. అందరూ వచ్చినందుకు కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఏమంత పెద్దగా అయితే ఏం చేయలేదు, ఉన్నంతలో ఏదో చాలానే చేసుకున్నాను. కొద్దిగా వీడియోస్ ఫొటోస్ అలాంటివి అయితే ఏం తీయలేదు, ఎవరి పనులలో వాళ్ళు ఉండిపోయారు బిజీగా. అప్పటికి అడవిడి అయిందని చెప్తున్నాను కదా, అందుకని అంత ఇదిగా లేదు. అక్కడక్కడ 1-2-3 ఫొటోస్ ఉన్నాయి, కానీ దానిలో కూడా ఏమంత లేను. 2-3 రోజుల నుంచి నిద్ర అయ్యలేదు కాబట్టి కొంచెం ఫేస్ అలా డల్గా పడింది. ఏదో తర్వాత వీడియోస్ ఎప్పుడైనా షేర్ చేస్తా కానీ మీకు అవి. ఇంకా ఇల్లు బాగుందన్నారు అందరూ, చాలానే మంచిగా ఉంది అని ఫ్రెండ్స్ అందరు చెప్పే వరకు నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. అందరికీ నచ్చింది కాబట్టి నాకున్న బడ్జెట్లో నాకు ఆ ఇల్లు వచ్చినందుకు కూడా కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యాము. ఇక్కడ సిటీలో అంటే అంత కొంచెం తక్కువ రేట్లలో అంటే కూడా కష్టమే కాబట్టి ఓకే, మేము ఉండడానికైతే మాకు ఆ ఇల్లు సరిపోతుంది. ఆ వీడియో కూడా నేను తర్వాత ఒకరోజు మీకు తీసి చూపిస్తాను. ఇప్పుడైతే రెంట్కి ఇచ్చాం కాబట్టి నేను వెళ్ళి వీడియో తీసి చూపించేంత టైం లేదు నాకు, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని లేదు. అందుకే నేను